హాయ్ అండి. ఈవేళ దేశవాళీ కొత్తిమీర అయితే వచ్చింది. మన దేశవాళీ కొత్తిమీర పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా లేతగా కూడా ఉన్నాయి. శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం కొత్తిమీర పచ్చడిలోకి అయితే బెల్లం పడుతుంది. బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. చింతపండు, కొంచెం మినపప్పు, మిరపకాయలు. నేను చెప్పాను కదండి, ఎప్పుడు కూడా పొట్టి మినపప్పే వాడుతూ ఉంటాను. మిరపకాయలు అయితే కారానికి తగ్గట్టుగా ఎవరికి కావాల్సింది అంత వేసుకోవచ్చు అనమాట. మొత్తం పోపు అయితే వేయించేసుకున్నాము. తర్వాత కొంచెం కావాల్సినంత ఉప్పు అయితే పడుతుంది. కొత్తిమీర కూడా వేయించేసుకుందాం. ఇలా పోపు అంతా వేయించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడైతే రోట్లో కొడతారు. నేను రోట్లో ఆకు కూడా వేయించేసుకున్నానండి. ఇలా రోట్లో కొట్టేటప్పుడు మనకి కొంచెం బిగుస్తుందన్నమాట. ఒక్క పావు గంట టైం పెడితే ఉప్పు అప్పుడు వేస్తాను. ఉప్పు వేసేసి ఈ విధంగా శుభ్రంగా నేను ఈవేళ బండ వాడలేదండి. చూశారు కదా, ఇనపది గూటం. ఈ ఇనప గూటంతో అమాందాస్తా అంటారు. దాంతో కూడా నేను ఈ విధంగా దంచడానికి మనకి కొంచెం మినపప్పు పొట్టుగా రావాలి కాబట్టి ఈ విధంగా దంచేసుకున్నాను. అయిపోయిందండి. తోటకూర పులుసు, కొత్తిమీర పచ్చడి, బెల్లం వేసి సూపర్ ఉంటుంది.